హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తుంటే హాయ్ ఐమ్ నీరోష. నా ఛానల్ నేమ్ సర్కిల్ బ్యూటీ విత్ నీరు. సో ఈ ఛానల్ ఏంటంటే హోమ్ మేడ్ రెమెడీస్, బ్యూటీ టిప్స్, లేటెస్ట్ డ్రెస్ కలెక్షన్స్, నా లైఫ్ స్టైల్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇంకా మీలో ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్లకు హిట్ చేయండి. మేమందరం స్నానం చేసాము, పూజ చేసుకున్నాము. ఇదిగో దేవాంశ్ మాత్రం స్నానం చేయలేదు, ఓన్లీ బ్రష్ చేశాడు. అది బలవంతంగాను కదా, బ్రష్ చేయదని చెప్పేసి గోల్ చేస్తాడు. బలవంతంగా బ్రష్ చేయించాము మేమే. యాక్చువల్లీ ఇవాళ వీడియో ఏంటి అంటే డే ఇన్ మై లైఫ్. ఉదయాన్నే లేచి పూజ కూడా చేసుకున్నాము. మీరు నా ప్రీవియస్ వీడియోలో చూస్తున్నట్లయితే ఆల్రెడీ చెప్పాను నేను, మా వారు శివయ్య మాల వేసుకున్నారు అని చెప్పేసి. సో ఆయన కూడా పూజ చేసుకుంటున్నారు ఒకవైపు, నేనేమి ఇంట్లో పూజ చేసేసుకున్నాను. ఈ వీడియో మొత్తం మీద ఏంటి అంటే కార్తీక మాసం లాస్ట్ వీక్ ఉంటుంది కదా, సో అప్పుడు తీసిన వీడియో. నేను పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయింది. సో మొత్తం పూజ అయిపోయిన తర్వాత టెంపుల్కి వెళ్ళాము మేము. కార్తీక మాసం లాస్ట్ సోమవారం ఉంటుంది కదా, సో ఆ లాస్ట్ సోమవారం రోజు మా ఇంట్లో కేదారేశ్వర స్వామి వ్రతం ఉంది. సో దానికోసమని మా అమ్మ మా నాన్న కూడా వచ్చారు. ఎలాగో వచ్చారు కదా అని చెప్పేసి ఉదయాన్నే టెంపుల్కి కూడా వెళ్ళేసి దీపాలు వెలిగించుకున్నాం మేము. లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలో అయితే మేము అమరావతి అని చెప్పేసి కొన్ని ప్లేసెస్కి వెళ్ళాము. బట్ ఈసారి అయితే ఎక్కడికి వెళ్ళలేదు. దగ్గరలో ఉన్న టెంపుల్కి మాత్రమే చాలా సార్లు విజిట్ అయ్యాము. అక్కడే దీపాలు వెలిగించుకున్నాము. ఇలా టెంపుల్స్కి వచ్చినప్పుడు మా దేవాంశ్ అయితే చాలా బుద్ధిమంతుడు అయిపోతాడు. ఒక్కొక్కసారి మాత్రమే, అన్నిసార్లు అయితే కాదు. దీపాలు వెలిగించుకున్న తర్వాత మేము దర్శనానికి వెళ్ళాము. దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చాము. కార్తీక మాసం లాస్ట్ వీక్ కాబట్టి చాలా వరకు క్రౌడ్ అయితే లేదు, కొంతమంది మాత్రమే ఉన్నారు. దట్టు మేము కొంచెం లేటుగా వెళ్ళాము. ఈలోపే కొంతమంది వచ్చి దీపాలని వెలిగించేసుకొని వెళ్ళిపోయారు. ఇంకా కేదారేశ్వర స్వామి నోముంది కాబట్టి ఇంక దానికి కావాల్సిన అన్ని మేము ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఈవినింగ్ తాంబూలం కోసం కొంచెం పులిహార, గారెలు, బూరెవి ప్రిపేర్ చేయాలి. అందుకని చెప్పేసి మా అమ్మ పులిహార ప్రిపేర్ చేస్తున్నారు. ఈవినింగ్ పూజ కోసం నేను ఇంటి దగ్గర వాళ్ళని పిలవడానికి వెళ్తున్నాను. ఏం తింటున్నా దేవాంశ్? ఏం తింటున్నా? పులిహార అంటే పులిహార బాగుందా? నువ్వు చేసావా పులిహార? పులిహార ఎవరు చేశారు? మా అమ్మ బూరెలు ప్రిపేర్ చేస్తున్నారు. ఈ పూజ కోసం ఏంటి అంటే 21 బూరెలు, 21 గారెలు, అలాగే కొంచెం పొంగలు కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇవి మెయిన్ ఇంపార్టెంట్. ఈ 3 వెరైటీస్ స్వామివారికి నైవేద్యంగా పెట్టి తర్వాత ఎవరైతే పూజ చేసుకుంటున్నారో వాళ్ళు మాత్రమే తినాలి. బయట వాళ్ళైతే తినడానికి వీలు లేదు. తాంబూలం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళకి ఇవి మనం పెట్టాలి అని చెప్పేసి అంటే సపరేట్గా ప్రిపేర్ చేసి మాత్రమే పెట్టాలి. అంతేగాని ఈ 21 గారెలు బూరెల్లో పెట్టడానికి కుదరదు. మేమే మొత్తం తినాలి కాబట్టి మా అమ్మ అయితే మీడియం సైజ్, చాలా చిన్న సైజు వరకు గారెలు బూరెలు ప్రిపేర్ చేశారు. అదేం దాట్లాక హైసరు బజ్జాన్ని ఇంక బూరెలు మర్చిపోయాడు. ఈ బూరెలు మర్చిపోతే ఇంటికి వచ్చి భార్యని నాకు మేమ్మ చేసి పెట్టినది, ఐసర్ బజ్జా చేసి పెట్టినది, నువ్వు నాకు కూడా చేసి పెట్టవా అని అడుగుతుందంట. అంటే ఐసర్ బజ్జీ ఎక్కడ మా అమ్మ ఇప్పుడు మాకు చేసి పెట్టలేదే, నీకెట్ట చేసి పెట్టింది, ఐసర్ బజ్జీ అసలు ఐటమే లేదు అని భార్య అంటుందంట. నువ్వు నాకు చేసి పెట్టవా అని కొడతానంట. కొడుతుంటే ఇదేందా
అని చుట్టుపక్కల వాళ్ళు వస్తే నీకెందుకు నా భార్య నేను కొట్టుకుంటా అంటున్నా. అనేసరికి వాళ్ళు ఇది నమ్మ పిల్లని బూరెలు కుడితే బూరెలు పోయినాయి దెబ్బలు అందంట. బూరెలు నాకు బూరెలు కావాలి అట్లనే బూరెలు బూరెలు కావాలి మేము నాకు బూరెలు చేసి పెట్టింది, నాకు బూరెలు చేసి పెట్టవా అని అంట. నేను పాడుగాను నన్ను వాళ్ళు అంత వాయి కొట్టిన బూరెలు అని నా ఊళ్ళో అంత బూరెలు పోయినాయి. అక్కడి నుంచి వచ్చిందా ఎందుకు బూరెలు అని పేరు? అట్టని కాదు, ఆడు అంతా చాదస్త పొడని అర్థం కాల వాడు. ఇది రికార్డ్ చేయలేము. అవును, ఫోన్లు అంటే ఫోన్లు చేసుకుంటారు. అట్లా కూడా అంటారు ఇప్పుడు ఏదైనా పెట్టినా ఫోన్లు ఉన్నాయి కంటే ఆ కాలంలో ఫోన్లు లేవు కానీ మనం పెట్టడం. మా అమ్మ వంట చేస్తుంటే నేను పక్కన ఖాళీగా ఉన్నానని చెప్పేసి నాకు స్టోరీస్ కూడా చెప్తుంది. అండ్ అలాగే ఇలా కమెంట్స్ చేస్తే ఇలా రిప్లై ఇవ్వాలని కూడా సజెషన్స్ కూడా ఇస్తుంది. డే టైం వంట మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాము. ఈవినింగ్ 7 o'clockకి అలా అయ్యగారు వస్తా అని చెప్పేసి అన్నారు. ఈలోపు ఆయన వచ్చేలోపు మొత్తం అరేంజ్ చేసుకుందామని చెప్పేసి పూజకు సంబంధించిన మొత్తం అరేంజ్ చేసేసుకుంటున్నాను. మన నైవేద్యం కింద 21 బూరెలు, 21 గారెలు, అలాగే పొంగలి ఎలా అయితే మనం పెట్టుకున్నామో ఈ పూజకు సంబంధించింది కూడా 21 ఆకులు, తమలపాకులు, 21 ఒక్కలు, పసుపు కొమ్ములు, అలాగే ఖర్జూరా కూడా మనం పెట్టుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ పూజకు సంబంధించిన ఏవైతే ఆకులు, ఒక్కలు ఇవన్నీ ఉన్నాయో ఎవరికి ఇవ్వడానికి కూడా వీలు లేదు. ఈవెన్ కలసం మీద పెట్టిన కొబ్బరికాయ కూడా మనమే తినాలి. తర్వాత అవన్నీ కూడా మనమే యూజ్ చేసుకోవాలి, బయట ఇవ్వడానికి వీలు లేదు. ఈ కేదారేశ్వరం నోము కూడా అందరికీ ఉండదండి, ఏదో కొంతమందికి మాత్రమే ఉంటుంది. అది ఎవరికైతే ఉందో వాళ్ళు కంపల్సరీగా ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో ఏదో ఒక వారంలో కంపల్సరీ చేసుకుంటారు పూజ. మా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం మేము ఈ పూజ చేసుకుంటున్నాము. ఎందుకంటే దీనికి పోగు అందుకోవాలి. అంటే ఏంటి అంటే కేదారేశ్వర స్వామి నోముకు సంబంధించిన 2 దారాలు ఉంటాయి. ఆ దారాలు ఎవరైతే మాకు అందిస్తారో అప్పుడు మేము చేసుకోగలుగుతాం, అంతేకాని మా సొంతంగా మేము చేసుకోలేము. సో లాస్ట్ ఇయర్ ఏంటి అంటే మా బావగారు అండ్ అక్క వాళ్ళు అందించారు మాకు, అప్పటి నుంచి మేము చేసుకోవాలని చెప్పేసి అన్నారు. సో లాస్ట్ ఇయర్ అయిపోయింది కాబట్టి ఈ ఇయర్ నుంచి మేము మా ఇంట్లో పెట్టుకోవడం స్టార్ట్ చేశాము. ఈ నోముదారాలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి మన హ్యాండ్కి వచ్చాయి అని చెప్పేసి అంటే ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా కేదారేశ్వర స్వామి నోచుకోవాలి. తర్వాత మనం ఏంటి అంటే మన కొడుకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అందిస్తాము, కూతుర్లకైతే అందించలేము. సో ఓన్లీ సన్స్కి మాత్రమే ఎలిజిబుల్ అవుతుంది ఈ పూజ అని. సో ఇప్పుడు నేను చూపించేది ఏంటి అంటే రూపు, స్వామివారి రూపు. ఈ రూపుతో మనము అభిషేకం చేస్తాం తర్వాత. అందుకని ఒక సిల్వర్ది ఒకటి తీసుకున్నాము. గోల్డ్ ఎఫోర్డ్ చేసి అంత ఇది లేదు ఇప్పుడు ప్రెసెంట్. సో అందుకని సిల్వర్తో ఒక రూపు తీసేసుకొని దానికి అభిషేకం చేయించుకుందామని చెప్పేసి అది తీసుకున్నాము. మనకి నార్మల్గా మార్కెట్లో నార్మల్ది కూడా దొరికిద్ది, బట్ ఎవ్రీ ఇయర్ మనం ఎలాగో పూజ చేసుకోవాలి కదా కంపల్సరీగా అని చెప్పేసి ఒక సిల్వర్ లాకెట్ లాగా తీసేసుకున్నాము. మనం కలసం పెట్టుకున్న తర్వాత బ్లౌజ్ పీస్ కూడా కొబ్బరికాయకి పెట్టుకుంటాం కదా, సో ఆ బ్లౌజ్ పీస్ కూడా మనమే యూజ్ చేసుకోవాలంటే మనమే బ్లౌజ్ కుట్టించుకోవాలి. సో అందుకని చెప్పేసి మ్యాచింగ్ శారీ ఒకటి ఉంది, తర్వాత అది ఎలాగో స్టిచ్చింగ్ చేయించుకుంటానని చెప్పేసి మ్యాచింగ్ బ్లౌజ్ పీస్ తీసుకొని దాన్నే కలసం మీద పెట్టేసుకున్నాను నేను. పూజలో యూజ్ చేసిన ఒక్కలు అలాగే తమలపాకులు ఉంటాయి కదా, సో అవి కూడా మనమే తినేయాలి. ఒక్కలు ఒక్కసారిగా మనం తినలేం కాబట్టి కొంచెం పౌడర్ ప్రిపేర్ చేసుకొని 1 year లోపు మనం కంప్లీట్ చేసేయాలి. ఇప్పుడు కలసం కింద పెట్టుకున్న రైస్ కూడా మనమే వండుకోవాలి. లైక్ పులిహార అలా ప్రిపేర్ చేసుకోవాలి దాంతో. పటానికి ఏం బెటరా తెలియదు నాకు, అందుకని నేను ఆగాను. మనమే తినాలన్నారు కదా మామ. బియ్యం కూడా అంతేనా? బియ్యం మనమే తినాలంట. కాదు డాడీ ఏమి తీసుకెళ్ళాడు. హాయ్ చెప్పు. అయ్యగారికి మనం మోయినం మాత్రమే ఇస్తాము. అలాగే కార్తీక మాసం కాబట్టి ఉసిరికాయలు కూడా ఇస్తాము. ఉసిరికాయలు ఇస్తే చాలా మంచిది. కైలాసం అనే ఒక పర్వతము కలదు. ఆ పర్వతం మిక్కిలి శ్రేష్టమైనది. ఇది ఎక్కడుందయ్యా అంటే ఈశాన్య భాగంలో ఉంది. ఈశాన్య భాగంలో ఉన్నది. ఈశాన్య భాగం ఎట్లా ఉందంటే మేఘాలతో కమ్మి ఉంది. బొల్లి అనేక రత్నాలతో మిరీచున్నది. ఇంకా శిఖరంలో అనేక లతాపుష్ప ఫల వృక్షాలతో కొండకాలములతో
గుడి ఉన్న ఉద్యానవనంలా ప్రకాశించుచు అనేక పక్షుల కిలకిల రావాలతో శోభిలుచు జనులందరితో కీర్తించబడుతూ లోక కళ్యాణమర్చే కైలాసం ఒక పర్వతము కలదు. ఆ పర్వతం మిక్కిలిగి నన్ను వదిలి నీకు మాత్రమే ప్రదక్షిణ చేయటానికి కారణం ఏమిటి అని అడిగింది. ఆమెకు అర్థం కాల, ఎందుకు చేస్తున్నాడో ఏంటో అర్థం కాల. మీకు మాత్రమే ప్రదక్షిణ చేయడం కారణం ఏమని చెప్పగా కోరెను. అప్పుడు సదాశివుడు, ఓ పార్వతి, పరమార్థం కోరిన యోగులు నీ వల్ల ప్రయోజనం లేదని చెప్పి నాకు మాత్రమే ప్రదక్షిణ నమస్కారాలు చేస్తారంట. అంటే యోగులు కానీ సిద్ధులు కానీ పార్వతీదేవి వల్ల నాకు ఉపయోగం లేదయ్యా, ఇంకా నీ వల్ల నాకు ఉపయోగం లేదు తల్లి. ఎందుకంటే బ్రహ్మచారులు, నిత్య బ్రహ్మచారులు కాబట్టి వాళ్ళకి ఆడవాళ్ళతో పని ఉండదు. యోగులు కాబట్టి, సిద్ధులు యోగులు కాబట్టి పరమేశ్వరుడు చుట్టూ మాత్రమే ప్రదక్షిణం చేస్తున్నాడు. అలా చేయటంతో పార్వతీదేవి అడగడంతో ఆయన చెప్పాడు. అలా చెప్పడం పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికల్లా మాకు నైట్ 10 o'clock అయింది. అంటే అయ్యగారు రావడమే కొంచెం లేట్గా వచ్చారు. సో అందుకనే 10 అయింది పూజ కంప్లీట్ అయ్యేసరికల్లా. అండ్ ఇంకో విషయం మీకు చెప్పలేదు, ఈ నోము ఎవరైతే నోచుకుంటారో వాళ్ళు ఉదయం నుంచి ఉపవాసం ఉండాలి. లైక్ ఫ్రూట్స్, మిల్క్ అలా తీసుకోవచ్చు, అంతేకాని టిఫిన్ అలా తినకూడదు. ఓన్లీ ఉపవాసం మాత్రమే ఉండాలి. యాక్చువల్గా ఇంత లేట్ అయింది అని చెప్పేసి అనుకోలేదు. అయ్యగారు మాతో 6 o'clock వస్తాము, 7 కల్లా పూజ కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి అన్నారు. అందుకని మేము ఓన్లీ పులిహార, గార అలా ప్రిపేర్ చేసాము. ఇంత లేట్ అయింది అని చెప్పేసి అనుకుంటే మేము డిన్నర్ ప్రిపేర్ చేసేవాళ్ళం. అప్పుడు అనిపించింది మాకు చాలా లేట్ అయిపోయింది అని చెప్పి. బాయ్ కాదు, హాయ్. ఇంత కిందకు ఉందండి క్యామ్. పెట్టేసుకుంటా నేను భోజనానికి వెళ్ళాలి. నువ్వంతా అయిపోయిన తర్వాత వెళ్ళిపోతావు తెలుసా. అప్పుడు ఇలా వస్తుంటాం. కెమెరాలో తీస్తున్నాను, రా మరి. ఇంకా అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను కూర్చొని తినడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఎలాగో ఫాస్టింగే కాబట్టి, సో అందుకని అప్పుడే కూర్చొని ఇంకా తినడం స్టార్ట్ చేశాను నేను. సో ఆ విధంగా మా కేదారేశ్వర స్వామి నోము అయిపోయింది. కార్తీక మాసంలో పోస్ట్ చేయాల్సింది, బట్ కొంచెం డిలే అయిపోయింది. నా వీడియోస్ ఈ మధ్య చాలా వరకు డిలే అవుతుంది పోస్ట్ చేయడం. సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.